మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి శిష్యుడు జట్లకొండూరు పంచాయతీ ఉప సర్పంచ్ ఆవుల తులసిరామ్ యాదవ్ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నాడు. ఈ క్రమంలో భాగంగా కొండూరు సత్రంలో వార్డు సభ్యులు కోవూరు వెంకటరమణయ్య భార్య రామసుబ్బమ్మకు పెరాలసిస్ రావడంతో ఆవుల తులసిరామ్ యాదవ్ వైద్య ఖర్చుల నిమిత్తం 12,000 రూపాయలు అందజేశారు. దాతల సహకారంతో కూడా చేయూత అందిస్తానని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యుడు కట్టమూరి శ్రీనివాసులు, వార్డు సభ్యులు బదిపూడి సురేష్, నాయకులు పంటగిరి వెంకయ్య, మొగల్ షాహుల్, ముదివర్తి సాయి, మందా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జట్కొండూరు పంచాయతీలో వార్డు నెంబర్ కోవూరు వెంకటరమణ గారి భార్య కోవూరు రామసుబ్బమ్మ గారికి అనారోగ్యం వలన పెరాలసిస్ వచ్చి ఇబ్బంది పడుతుంటే మన సర్పంచ్, మన నాయకులు అందరూ కలుసుకొని తలా వంతు సహాయంగా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మేము కొంతమందితో దాదాపుగా 12,000 నుంచి 10,000 రూపాయలతో మా తరపున మేము పెరిగి అండగా నిలబడ్డాము. రాబో రోజుల్లో కూడా మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సహకారంతో మమ్మల్ని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకి మేము అందుబాటులో ఉండి మాకు తోచిన సహాయం మేము చేస్తామని తెలియజేస్తున్నాము. మాకు మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చెప్పిన మాట ఒకటే, మనల్ని నమ్ముకొని ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి మీరు అందుబాటులో ఉండండి. వారికి ఏ ఆపద వచ్చినా సరే మీరు దగ్గర ఉండి వాళ్ళు బాగోగా చూసుకోవాలని మాకు చెప్పడం జరిగింది. ఆయన మాట ప్రకారమే ఈరోజు కూడా జట్లకొండూరు పంచాయతీలో ప్రతి ఒక్కరికి ఏ ప్రజలకు ఏ సమస్య వచ్చినా మేము అందరం అందుబాటులో ఉండి మాకు తోచిన సహాయం మేము చేస్తూ వాళ్ళ సమస్యను పరిశీలిస్తున్నాము. ప్రస్తుతానికి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అందుబాటులో లేకపోయినా వారి కూతురు కాకాని పూజితమ్మ గారు ఆధ్వర్యంలో మేమందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోతూ రేపు రాబోయే రోజుల్లో కూడా జట్లకొండూరు పంచాయతీ పూర్తిగా వైఎస్ఆర్సీపీ అత్యధిక మెజారిటీ తీసుకొస్తామని తెలియజేస్తూ రేపు 2029 ఎలక్షన్లో కూడా జట్లకొండూరు పంచాయతీ నుంచి అత్యధిక మెజారిటీ వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి బహుమతిగా సమర్పిస్తామని తెలియజేస్తున్నాము. ఒకటే మేము తెలియజేసేది ఏంటంటే, ప్రజలకు ఏ సమస్య వచ్చినా సరే మాకు అందుబాటులో తీసుకువచ్చినా, మాకు తెలియజేసినా, గ్రామ పెద్దలు తెలియజేసినా మాకు ఆ పనులు ఏ విధంగా పరీక్షించగలుగుతామో ఖచ్చితంగా వాటిని 100% పరీక్షిస్తామని తెలియజేస్తున్నాము.